హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ముందుగా మీ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు మనకి అమ్మవారు ఆశ్వీజ శుద్ధ సప్తమి రోజున అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మీదేవిగా గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారండి. ఈరోజు మనం అమ్మవారి నైవేద్యాల్లో భాగంగా కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీన్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. అమ్మవారికి కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి. ఇది ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందుగా ఇంతవరకు కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అని చెప్పి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ ఆన్ అవుతుంది. బెల్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి డైలీ వస్తాయి. ఓకేనండి, మరి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇక్కడ నేను ఒక కొబ్బరిని తీసుకున్నానండి. కొబ్బరిలో ఒక హాఫ్ తీసుకున్నాను అనమాట. ఒక చెక్కని తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ చెక్క మాత్రమే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఈ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఈ ముక్కలన్నింటినీ కూడా వేసుకుని మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా ఒక టీ కప్ అంత వాటర్ని తీసుకుని దీనిలోకి యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటే కనుక మనకి ఇలా మెత్తగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీనిలో నుంచి మనం కొబ్బరి పాలని తీసుకుందాము. ఇది మిక్సీలో వాటర్ యాడ్ చేసుకుని డ్రైన్ చేసుకున్నా కూడా వస్తుందండి పాలు. కానీ అలా కాకుండా మనకి ఈజీగా రావాలంటే కనుక ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఒక క్లాత్ వేసుకోండి. క్లాత్ అనేది నీట్గా ఉండేలాగా చూసుకుని వడకట్టుకోవడానికి బాగుండేలాగా చూసుకుని తీసుకోండి. ఇక్కడ పల్చగా ఉండే ఒక క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకుందాము. ఇలా అంతా కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అలా వేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఇప్పుడు పాలను తీసుకుందాము. ఇదంతా కూడా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని టైట్గా పట్టుకుని స్క్వీజ్ చేస్తే కనుక మీకు అందులో ఉన్న పాలంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి మనకి ఎలా వస్తున్నాయో పాలు. మీరు అలా కొంచెం వాటర్ వేసుకుని ఇలా స్క్వీజ్ చేసుకున్నారంటే మీకు పాలు అనేవి చిక్కగా వస్తాయి. మళ్ళీ అందులోని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మళ్ళీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ స్క్వీజ్ చేసుకున్నారంటే కనుక దాంట్లో ఉన్న మనకి కొబ్బరిలో ఉన్న మొత్తం పాలన్నీ వచ్చేస్తాయండి. చూడండి పాలన్నీ ఎలా వచ్చినాయో. ఇప్పుడు మనకి కొబ్బరిలో ఉన్న పాలంతా వచ్చేసినాయి అండి. ఇంక ఇందులో చూడండి మనకి ఇలాగ వచ్చేస్తుంది అనమాట. మనకి పాలన్నీ అయిపోయినాయి అంటే ఇలా డ్రైగా అయిపోతుంది కొబ్బరి అంతా కూడా. దీన్ని మనం ఇంకా తీసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనకి పాలు ఇలా వచ్చినాయి అనమాట. ఇలా చిక్కగా ఉన్న పాలను తీసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని రెండోసారి కూడా తీసుకోవచ్చు. అలా కొంచెం 2-3 సార్లు వాటర్ యాడ్ చేసుకుని స్క్వీజ్ చేసుకుంటే కనుక మనకి ఇలాగా పాల్లాగా వస్తాయి. ఈ పాలని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలోకి రైస్ని వేసుకుందాము. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు కూడా రైస్ని యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ 1 గ్లాస్ వేసుకున్నాను. తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా వేసుకుని దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఉంచుకోండి. అంటే నానబెట్టుకోవాలన్నమాట. రైస్ ఎప్పుడు కూడా మనం ఇలా వాటర్ వేసుకుని నానబెట్టుకుంటే బాగుంటుందండి. పొడి పొడిగా ఉడుకుతుందన్నమాట. అంతేగాని మనం దానిలో ఉన్న వాటర్ అంతా ఒప్పేసి నానబెడుతూ ఉంటారు చాలామంది. అలా కంటే కూడా ఇలా వాటర్ వేసి నానబెట్టుకుంటేనే మంచిదండి. వాటర్ అంతా కూడా వంపేసి మనం నానబెట్టుకున్నామంటే కనుక రైస్ అనేది డ్రైగా అయిపోయి విరిగిపోతుంది. అందుకని చెప్పి ఎప్పుడు రైస్ నానబెట్టుకున్నా అందులో కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని నేను ఇది కుక్కర్లో చేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక కుక్కర్ని పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. మనం ఈ రెండు మిక్స్ చేసేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే కనుక మొత్తం అంతా కూడా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ ఎలా అయినా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 కూడా హాఫ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి హోల్ గరం మసాలాని వేసుకుందాము. ఇక్కడ నేను అన్నీ కూడా తక్కువగానే తీసుకున్నానండి. ఒక 4-5 లవంగాలు, ఇంకా అనాస పువ్వు,
ఇంకా దాల్చిన చెక్క, యాలకులు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను అన్నీ కూడా తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఈ కొబ్బరి రైస్కి మనకి మసాలా ఫ్లేవర్స్ చాలా తక్కువగా ఉంటేనే బాగుంటాయి. మనకి కొబ్బరి ఫ్లేవరు ఆ కమ్మదనమే ఎక్కువ తెలిస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ అన్నీ కూడా నేను చాలా తక్కువగా తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. దీనిలోకి జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని స్లైస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 4-5 పచ్చిమిర్చిని కూడా స్లైసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా వేసుకున్న తర్వాత దీన్ని పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా దీనిలోకి మనం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుందండి, స్టార్టింగ్లో వేసుకునే కంటే కూడా. ఇలా వేసుకుని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు కూడా దీన్ని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా సాల్ట్ని యాడ్ చేశాను. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకున్న రైస్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మనం నానబెట్టుకున్న రైస్ని అంతా కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇలా కలుపుకోవడం వల్ల మనకి మనం వేసుకున్న మసాలా ఫ్లేవర్ అంతా కూడా దానికి బాగా పడుతుందండి. దీన్ని మరీ గట్టిగా తిప్పుకోకూడదు, కొంచెం స్లోగానే ఇలాగ ఒకసారి కలుపుకుని అలా ఒక 5 నిమిషాలు ఉంచితే కనుక ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలా ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి ఉంచేయండి. తర్వాత దీనిలోకి కొబ్బరి పాలని యాడ్ చేసుకుందాము. మనం తీసుకున్న కొబ్బరి పాలు 1.5 గ్లాస్ వరకు వచ్చినాయండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు రైస్ వేసుకున్నాను కాబట్టి దానికి డబుల్ క్వాంటిటీలో పాలను యాడ్ చేసుకోవాలి. అందుకని చెప్పి 1.5 గ్లాస్ వరకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మిగతా 1.5 గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకుని యాడ్ చేసుకున్నాను. అలాగా 3 గ్లాసెస్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీనిలో గరిటె పెట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఏమైనా టేస్ట్ చూసుకోండి, సాల్ట్ ఏమైనా పడితే కనుక ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. దీనిలో మనం గరం మసాలా అది ఏమీ యాడ్ చేయట్లేదండి. మనం ఈ కోకోనట్ రైస్లోకి గరం మసాలాస్ అవి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను యాడ్ చేయట్లేదు. వేసుకుంటే అంత బాగోదండి. మనకి ఇది వేసుకోపోయినా కూడా కొబ్బరి పాలు కమ్మదనం తెలుస్తూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి సాల్ట్ని చూసుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కుక్కర్ మీద మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, ఇప్పుడు మనకి రైస్ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది కదా. ఇలా 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. మీరు ఇది తీసుకునే రైస్ని బట్టి. కావాలంటే కనుక 2 విజిల్స్ వచ్చిన తర్వాత 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకుని ఉంచుకున్నారంటే మీకు చాలా బాగా ఉడుకుతుంది రైస్ అనేది. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ చేసుకోవడం, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి మాత్రమే ఈ రైస్ని మనం చేసుకున్నాము. ఇది మామూలుగా ప్రసాదంగానే కాదండి, మనకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి అయినా చేసుకోవచ్చు, లేదంటే కనుక లంచ్ బాక్స్లోకైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అందుకని చెప్పి అందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ కొబ్బరి అన్నం టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. మనకి కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా చేసుకోవడం కూడా. మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ఈరోజు వీడియో అయితే కనుక. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్స్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ ఆన్ అవుతుంది. దాని మీద కూడా ట్యాప్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి. ఓకేనండి, రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.